మనం చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాల్పు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్య సాంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఒకసారి ఈరోజు ఈ వివాహం గురించి దైవ గ్రంథాన్ని మనం కొన్ని మాటలు మనం ఆలోచన చేసి మనం అందరూ ఎరిగిన వారమే. ఈరోజు వివాహానికి ఉన్న విలువ సమాజంలో కూడా చాలా గొప్పగా దాన్ని గౌరవిస్తున్న వారు కూడా ఉన్నారు. అంటే వివాహం అనేది చాలా గొప్పదన్న సంగతి అందరికీ కూడా తెలిసింది. అయితే దేవుడు కూడా దాన్ని ఎలా ఇచ్చాడు అని మనం ప్రశ్న వేసుకుంటే ఘనముగా ఇచ్చినట్లుగా దైవ లేఖనాలు మనకు అక్కడ కనపడుతూ ఉంది. దేవుడు ఘనముగా దేవుడే ఘనముగా ఇచ్చాడు అంటే మనుషులు ఇంకా ఘనంగా ఇచ్చుకున్నారు. ఎలాగా అంటే వాళ్ళు ఒకవేళ ₹1,00,000 ఇచ్చారనుకోండి, ఈయన ఇంకో 2 లక్షలు అప్పు చేస్తున్నాడు. లేదా వాళ్ళు 50 లక్షలు ఇచ్చారనుకోండి, ఇంకో 50 లక్షలు అప్పు చేసి ఘనంగా పెళ్లి చేశాము అనుకుంటున్నారు తప్ప దేవుడి దృష్టిలో ఉన్న ఘనత మనుషులు అది మాత్రం గుర్తించలేదు. అంటే మనకున్న విలువలు మనకున్న లేదా మర్యాదలు లోకాన్ని చూపడం అనుకుంటున్నారు, కానీ అసలు దేవుడి దృష్టిలో ఉన్న ఘనత ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడి గ్రంథంలో మొట్టమొదటగా ఈ సృష్టి నిర్మాణం అయిన తర్వాత మానవ సృష్టి దేవుడు వివాహం ద్వారానే దీన్ని కొనసాగించడం అనేది మన అందరూ తెలిసిన విషయం. అయితే ఆది కాలం నుంచి దేవుడు వారిని ఆశీర్వదించాడు కనుక ఈ మానవ జాతి అనేది విస్తరిస్తూ ఈ భూమి నిండింది. అయితే దేవుడి దృష్టిలో ఉన్న వివాహానికి ఉన్న విలువల గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథంలో కూడా మనకి చాలా విషయాలు కనపడుతూ ఉంటుంది. సామెతల గ్రంథంలో మనం ఎప్పుడు కూడా చదువుకునే మాటలు ఆ స్త్రీ గురించి మనకు ప్రత్యేకంగా ఎన్నో విషయాలు అక్కడ కనపడుతూ ఉంది. ఒకసారి సామెతల గ్రంథమే మనం మాట చూసి మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అన్నాడు ఇక్కడ. అమ్మ, ఇదంతా కూడా ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు దయచేసిన దానము అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా దేవుని యొక్క దానము అన్నాడు. తర్వాత 22వ వచనంలో ఒక మాట ఉన్నాడు. భార్య దొరికిన వానికి 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నాడు. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడట. అంటే దేవుని అనుగ్రహం ఏంటయ్యా అంటే భార్య దొరికిన వానికి ఏమని చెప్పాడు ఇక్కడ? మేలు. అంటే భార్యను పొందటం కూడా దేవుని యొక్క అనుగ్రహం అన్నట్టు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు. ఇప్పుడు ఇందాకేం చదువుకున్నాం? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివారు యెహోవా వలన అనుగ్రహము. తర్వాత మనం 19:14 ఏం చదువుకున్నాం? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని చదువుకున్నాం. అంతే కదమ్మా? అలాగే కొంచెం పైన వచ్చిన చదవండి. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చెడు తెచ్చును, భార్యతోటి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము అన్నాడు ఆయన. ఇక్కడ ఏం చెప్పాడు? భార్యతో పోరు ఎలాంటిదని చెప్పాడు అక్కడ? పడుచుండు బిందువులతో సమానము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా సమస్యలు పెంచుకుంటూనే ఉంటారంట. ఏది? భార్యతోటి పోరు. 27వ అధ్యాయం 15వ వచనం అక్కడ క్లారిటీ ఇచ్చేసాడు. అక్కడ ఏ భార్యో 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానం. తల్లి, ఇందాకేం చదువుకున్నాం మనం? భార్యతోటి పోరు ఎడతెక్క పడుచుండు బిందువుతో సమానం అని ఇందా చదువుకున్నాం.
అమ్మ ఎక్కడేం చెప్పాడు? 27వ అధ్యాయం 15వ వచనంలో ముసురు దినమున అంటే ముసురు పట్టింది అనుకోండి, ఎప్పుడు కూడా ఏమవుతుంది? నీళ్ళు కారుతూనే ఉంటుందట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? గయ్యాలైన భార్యయు సమానము అన్నాడు. దాని అర్థం ఏంటి? ఎప్పుడు చూసినా గొడవలకు సిద్ధపడే వారిని గూర్చేమో గయ్యాలి అయిన భార్య అని సంబోధించాడు. ఏమా తర్వాత ఏమన్నాడు? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. అంటే సుబుద్ధి గల భార్యని దేవుడు ఇస్తాడని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడయ్యా అంటే గయ్యాలి అయిన భార్య అని మాట అంటాడు. ఇంకా లోపలికి వెళితే ఇంత మహానుభావుడు కూడా ఈవిడితో కాపురం చేయటం కంటే ఆ ఇంటి మీద ఒక మూల నివసించటం మేలని కూడా మనకి దైవ గ్రంథంలో మనకి ఇది కనపడుతూ ఉంది. ఈ వ్యవస్థను దేవుడిచ్చాడు కదా. ఇందాకేమన్నాడు? భార్య దొరికిన వానికి ఏమన్నాడో, ఇప్పుడు ఏ భార్య దొరికితే మేలు అంటాడో అదే అన్నాడు. అది ఎవరు అనుగ్రహమై ఉండాలి? రైట్. అయితే ఈ వివాహం యొక్క వ్యవస్థలో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాం. మనకు దైవ గ్రంథంలో ఎందరో భార్యాభర్తలు మనకు దైవ గ్రంథంలో కనపడుతూ ఉంటారు. ఎందరో భార్యాభర్తలు మనకి దైవ గ్రంథంలో కనపడుతూ ఉంటారు. కనపడతారు? కనపడతారు. దేవుడు ఏదైతే చెప్పాడు అది చేస్తే ఆయన అనుగ్రహం పొందిన భార్య. దేవుడు చెప్పడది మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇందాక చదువుకున్నది ఎవరో. ఎందుకు ఈ మాట అన్నానంటే ప్రపంచం పడిపోయిందే ఆవిడ వల్ల, అవ్వమ్మ వల్ల పడిపోయింది ప్రపంచం. ఈరోజు కుటుంబ వ్యవస్థ అయినా లేదా దేవుని యొక్క వ్యవస్థ అయినా పడగొట్టింది ఎవరయ్యా అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే స్త్రీ. గమనించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొన్ని మాటలు దేవుడు చెప్పినట్లుగా చేస్తే, అంటే భార్య దొరికిన వానికి ఏమన్నాడు ఆయన? మేలు. మరి కీడు ఎందుకు అయ్యింది? ఆయన ఇచ్చేదేమో ఒకలాగా ఉంటుంది, వీడు తెచ్చుకునేదేమో మరొకలాగా ఉంటుంది. అది ఓకేనా? అర్థమైంది కదా ఈ మాట. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తాం. ఒకసారి ఆదికాండం 34వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయము చూడండి ఒకసారి 8వ వచనం చదువుదాం. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదే ఉన్నది. ఎవరి మనసు అంట? ఇక్కడ ఒక తండ్రి వచ్చి యాకోబును అడుగుతున్నాడంట, నా కుమారుడి యొక్క మనసు ఎవరి మీద ఉంది? నీ కుమార్తె మీద ఉంది అని అడుగుతున్నాడు ఈయన. తర్వాత దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చెయ్యుడి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లను మీరు పుచ్చుకుని మాతో వియ్యముంది మా మధ్య నివసించండి. అదనమాట. అంటే మీ కుమార్తెను మాకు ఇచ్చారనుకోండి, ఈయన ఒక రాజు, షెకెము పట్టణానికి ఈయన ఒక రాజు. ఇప్పుడు కుమారుడు యాకోబు యొక్క కుమార్తెని ఇష్టపడ్డాడట. ఎవరావిడ పేరు? దేనా ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఇప్పుడు తండ్రి వెళ్ళాడు, ఏమీ నా కుమారునికి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగాడు. ఈ అడిగినప్పుడు ఏమన్నాడయ్యా అంటే, మీరు ఇక్కడ ఉండొచ్చు, అలాగే మేమే కాదు మా పిల్లల్ని మీరు చేసుకోవచ్చు, మీ పిల్లల్ని మేము చేసుకుంటాం. అర్థమైంది మీకు? మా పిల్లల్ని మీరు చేసుకోవచ్చు, మీ పిల్లల్ని మేము చేసుకుంటాం అని. తర్వాత ఇంకో మాట వాడాడు ఆయన, ఏమని? అవసరమైతే ఎక్కడే మీరు వ్యాపారాలు కూడా చెడిపోదవచ్చు, ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోండి అని కూడా అవకాశం ఇచ్చాడట. ఎవరో ఈ షెకెము యొక్క తండ్రి. ఈ షెకెము యొక్క తండ్రి వచ్చి ఏమన్నాడయ్యా అంటే యాకోబుతో, మీ బిడ్డను మాకు ఇవ్వండి, అంత మాత్రమే కాదు మీ ప్రజలు వచ్చేమో మా ప్రజలతో మీ బిడ్డలు ఇవ్వండి, మా బిడ్డలు మీరు తీసుకోండి, ఇలా మనం అందరం కలిసి ఇక్కడ ఏం చేయొచ్చు? వ్యాపారం చేసుకుందో లాభాన్ని సంపాదించుకోవచ్చు అని అన్నారట. ఓకేనా? ఇది అంటే బిడ్డను పొందితే వాళ్ళకి ఇచ్చే ఆఫర్, అంతే కదా అని చెప్పాడు.
కానీ దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. ఎవరితోనూ? కానానీయులతో ఏం పొందకూడదు? దేవుడు చెప్పిన మాట, నీవు వారితో బియ్యము పొందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఓకేనా? మనుషులు ఏమనుకుంటున్నారు? దేవునితో పనేమీ లేదు. ఏమనుకుంటున్నారు? మా బిడ్డను మీరు తీసుకోండి, మీ బిడ్డను మాకివ్వండి, ఇక్కడ వ్యాపారాలు చేసి లాభాలు సంపాదిద్దాం అనుకుంటున్నారు. అంతే కదా, ఎంత చదువుకున్నదే. దేవుని దృష్టిలో ఏముంది? మీరు వారితో బియ్యం పొందొద్దు, వారి బిడ్డలు మీరు తీసుకోవద్దు, మీ బిడ్డలు వారిని తీసుకోవద్దు అని చెప్పాడు ఆయన. ఎవరో? దేవుడు. అదే కదా చదువుతున్నాం. ఒకవేళ తీసుకుంటే ఏంటి? తర్వాత మాట అది. ఒకవేళ తీసుకుంటే ఎవరిని విడిచిపెడతారు వచ్చిన వారు? నన్ను అనుసరించకుండా. అదనమాట. ఇతర అంటే వారు ఏదైతే నమ్మారో మళ్ళీ మీ బిడ్డల చేత కూడా దాన్ని ఏం చేస్తారో ఆ పూసులోనికి లేదా దాని విధానంలోనికి, ఆ ఆచారంలోనికి వారిని నడిపిస్తారు. తర్వాత అంటే మీ కుమారులు ఏం చేస్తారు? కనుక మళ్ళించేస్తారు అని చెప్పాడు ఆయన. మీ మీద ఉంటుంది. అంటే కనుక మీరు చేసుకుంటారు, మీరు సంతోషంగా ఉంటారు. కోపం ఎవరికి వస్తుంది? దేవునికి. చిన్న ఉదాహరణ, ఇప్పుడు బిడ్డలో తల్లిదండ్రులు చెప్పినట్టు చేసుకున్నారనుకోండి, కోపం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు కాకుండా చేసుకున్నారనుకోండి, ఏముంటుంది? అట్లాగే మనం సృష్టించిన వాడు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరైనా ఆయన చెప్పినట్టు చేసుకుంటే ఆయన కోపం ఉండదు, ఆయన చెప్పినట్టుగా చేసుకుంటే ఆయనకి ఏముండదు. అలా కాదని మనకు నచ్చినట్టు చేసుకున్నాం అనుకోండి, ఆయన కోపం వస్తుంది. అర్థమైందన్న మాట. ఇందాక అదే చెప్పాను. భార్య దొరికిన వాళ్ళకి అది ఆయన అనుగ్రహం, అదే సుబుద్ధి గల భార్య. ఇందాక చదువుకున్నాం. అలా కాకుండా వెళ్ళామనుకోండి, ఎవరు వస్తారని చెప్పాడు? అది ఎవరు తెచ్చుకున్నదే? వీడు తెచ్చుకున్నది. అప్పుడు నష్టం ఎవరికే? ఆ విషయాలు దేవుడు ముందుగా చెప్పాడు. నువ్వు ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో దేవుడు చెప్పాడు. చెప్పాడో లేదా? అది చెప్పాడు అనమాట. ఇప్పుడు ఇందాక శకెం వచ్చేమన్నాడో నా కుమారుడికి, ఆమెరు వచ్చేమన్నాడో మీ బిడ్డను మాకు ఇయ్యి, మా బిడ్డను మీకు ఇస్తాం, మీరు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చెయ్యండి, మనం ఇయ్యి పుచ్చుకుందాం అని అనుకున్నారు. అంతేనా? దేవుడు ఏమన్నాడో అసలు మీరు వారితో, వారు మీతో ఎప్పుడూ ఉండకూడదు అని అన్నాడు ఆయన. అంతేనా? కానీ వీళ్ళు ఏం చేశారు? అంతే, దేవుడు చెప్పింది చెయ్యం, చెప్పంది చేస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18 మొదటి వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగినందున, కలిగిన తరువాత యెహోషాపాతు, అంటే యెహోషాపాతుకి దేవుడు ఏమిచ్చాడంట? ఐశ్వర్యము ఘనత అధికముగా ఇచ్చాడంట. ఎవరో? దేవుడు. యెహోషాపాతు అంటే రాజు. ఆ రాజుకు దేవుడు అంతగా భాగ్యాన్ని ఇచ్చాడంట. ఇప్పుడు స్టేటస్ పెరిగింది. ఇప్పుడు ఏం పెరిగిందో చూడండి. ఆ యెహోషాపాతు ఆహాబుతో బియ్యముంది. చాలు, అక్కడ ఉంది మాట. ఇప్పుడు యెహోషాపాతు ఎవరితో బియ్యం పొందుకున్నాడో? ఆహాబ్ ఎవరో? ఇశ్రాయేలు యొక్క రాజు. ఒక మాట చెప్పాలి అంటే నాబోతుని చంపేశాడు కదా, ద్రాక్ష తోట కావాలని. యెజ్బేల్ గారి యొక్క భర్త. ఇంతగా యెజ్బేల్ చేసుకున్నాడు ఈయన. ఎవరో అంటే మీకు కూడా తెలుసా? అన్యురాలు చేసుకున్నాడు ఈయన. యెజ్బేల్ అంటే ఎవరో? అన్యురాలు. ఇప్పుడు అన్యురాలు వచ్చి ఇప్పుడు ఇతను ఏం చేసింది? మార్చింది. అర్థమైందండి? తన విధానంలోనికి మార్చింది.
ఎవరో యెజబెల్. ఇప్పుడు ఇతడు మారిపోయాడు. ఎంత మారిపోయాయా అంటే నిరపరాధి రక్తాన్ని కూడా చిందించడానికి కూడా వెనకడుగు అదనమాట. ఒకటే. ఇప్పుడు అలా వెళ్ళిపోయినాడు. ఆల్రెడీ అలా వెళ్ళిపోయిన వాడు కనుక ఏంటో తెలుసా, ఇప్పుడు మళ్ళా ఆహాబు కుటుంబంతో యెహోషాపాతు ఇవి పొందుకున్నాడట. ఆల్రెడీ ఆ కుటుంబం ఏమైంది? అహాబు కుటుంబం, యెజ్బెలు కుటుంబం ఏమైంది? దేవునికి వ్యతిరేకంగా నడిచారు. ఇప్పుడు ఆ కుటుంబంతో కలుసుకున్నాడంట. ఎవరో? యెహోషాపాతు. ఇలా కలుసుకోవటం వల్ల ఒకటే నష్టం వీడికే వచ్చిందంట. ఎవరికే? అది ఎందుకు అంటే ఇది గమనించాలి. మన మధ్య మంచి చెడులు ఏంటో మనకు తెలుసు. మంచి చెడు ఏంటో దేవుడు మనకే నేర్పుతున్నాడు. ఒకటే, ఆయన ఎక్కడ కూడా బలవంతం ఏం చేయలా. ఇది తినొద్దు, ఇలా వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన. తిన్నదే నష్టం తెచ్చుకుంటే. వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళారు, ఎవరికి నష్టం వచ్చింది? వెళ్ళేవారికి నష్టం వచ్చింది. అలాగే దేవుడు చెప్పిన దాన్ని చేస్తే ప్రశాంతంగానే ఉంటాం. దేవుడు చెప్పంది చేసామనుకోండి, నెమ్మది ఉండదు. ఇప్పుడు దేవుడు ఈరోజు మనం కూర్చోబెట్టి చెప్తున్న మాట ఏంటా అంటే ఒకటే, ఆయన ఏం చెప్పాడు అది చెయ్యాలి. ఏ వద్దో దాన్ని పక్కన పెట్టాలి. అమ్మ ఓకేనా? అంటే ఎవరితో ఉండకూడదో వారితో ఉండకూడదు. ఒకవేళ ఉన్నామనుకోండి, చెప్పిన రాజ్యాలు కూడా కూలిపోయి. మరి యెజ్బెల్ వల్ల ఇశ్రాయేల్ రాజ్యం ఏమైపోయింది? కూలిపోయింది. అంత ప్రమాదకరం. మనం ఏమనుకుంటాం అంటే ఏదో చిన్నదే కదా అనుకుంటాం. ఆ చిన్నది చాలు. చిన్న ముళ్ళే కదని కాళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఇంత దేహాన్ని కూర్చోబెట్టద్దు. కనుక చిన్నదే వాళ్ళు చేశారు, మనం చేయడం, ఇది మాత్రం ఎప్పుడు పెట్టుకోకుండా సుమా. వాళ్ళ దెబ్బలే మనకు దెబ్బలు పడతాయి. మనం అంటూ దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్నాడు. మరికొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. తర్వాత నెహెమ్యా గ్రంథం తీసారా? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 405వ పేజీ 405వ పేజీ 6వ అధ్యాయము తీసారా? 17వ వచనం లేదా 18వ వచనం. అతడు ఎవరయ్యా అంటే ఈ టోబియా, పైన సన్బల్టు టోబియా అని ఉంటారు వీళ్ళు. సన్బల్టు టోబియా వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని పనికి ఆటంకకులు వీళ్ళు. మెయిన్ మన నెహెమ్యా గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుని పనికి ఆటంకపరిచిన వారు ఎవరయ్యా అంటే ఈ సన్బల్టు టోబియా. ఏమా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చదువును ఒకసారి చూడండి. ఇదియుగాక యోహాను అను తన కుమారుడు బెరకయా కుమారుడైన మెషులాము కుమార్తెను వివాహము చేసుకుని కనుక యూదులో అనేకులు. ఇప్పుడు అటు విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నట్టు అర్థమైందా? ఆ టోబియా ఆ అమ్మాయిని, యూదుల అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు అర్థమైందా? యూదులు ఆయన పక్షాన్ని ఉంటారని. ఈరోజు మీరు గమనించారో లేదో, లోకంలో ఉన్న వ్యవస్థ అంతా కూడా ఏటయ్యా అంటే మన పక్షాన ఉండాలి అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి. అంతేనే కదంటారా? ఆ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళ బంధువులందరూ కూడా ఎవరి పక్షాన ఉంటారు? మన పక్షాన ఉంటారు. అలా చేశారంట. అంటే యూదులు ఎవరి పక్షాన ఉండాలని కోరుకున్నాడు ఆయన? మన పక్షాన ఉండాలని కోరుకున్నాడట. ఓకేనా? ఒక్కసారి చదవండి. వారు నా ఎదుట అతని గుణాతిశయముల గురించి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే. అంటే ఒక విధంగా చెప్పాలంటే టోబియా గురించి గొప్పగా చెప్పేవారంట నెహెమ్యా గారి దగ్గర టోబియా గురించి గొప్పగా చెప్పేవారంట. ఎవరో యూదులు. ఎందుకంటే తప్పు అనుకోకండి, ఆ యూదులో కొంతమంది ఎవరు అభిమానులు? టోబియా గారికి అభిమానులు. ఇప్పుడు టోబియా ఆటంకపరుస్తున్నాడు దేవుని పనికి నెహెమ్యా గారికి. ఇప్పుడు వారు వచ్చి చెప్తుంటే ఇతనికి ఏం పుట్టించాలని? భయం పుట్టింది. ఆయనతో వెళ్ళకో, ఆయన వెనకాల ఇంత జనం ఉంది, ఇంత బలం ఉంది, అలాంటి వ్యక్తితో నువ్వు పెట్టుకోవద్దని. చూడండి, మనోళ్ళు కూడా అంటూ ఉంటాం కదా,
ఆ బలం జోలికి మనం వెళ్ళొద్దని మనల్ని ఎలాగైతే భయపెడతారో అలా భయపెడుతున్నారంట అక్కడ. ఓకేనా, రైట్. తర్వాత 13వ అధ్యాయము 4వ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన ఎవరైనా యాజకుడు అంటే సామాన్యుడేమి కాదు. ఇప్పుడు యాజకుడు ఎలియాషీబు తోబియాతో అర్థమైంది. ఇప్పుడు యాజకుడు టోబియాతో ఏం చేసుకున్నాడు? బంధుత్వం. అసలు టోబియా ఆటంకపరిచేవాడు. ఓ విధంగా చెప్పాలంటే దేవుని వ్యతిరేకమైన వాడు, దేవుని సన్నిధిలో పనిచేసేవాడు. దేవునికి వ్యతిరేకమైన వాడితో ఏం చేశాడంట? బంధుత్వం కలుపుకున్నాడు. అమ్మా గమనిస్తున్నారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే లోకంతో స్నేహం చేస్తాం అనుకోండి, దేవునికి ఏమై ఉన్నాం. ఇప్పుడు ఇతడేమో దేవుని సన్నిధిలో సేవ చేసేవాడు, ఎవరితో బంధుత్వం కలుపుకున్నాడో మాట్లాడకండి అమ్మా. ఈ మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి చదవండి. ఒక్క మాట చదవాలి అంటే 7వ వచనం. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములు టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని. ఒక్క మాట. ఇంతకేటయ్యా అంటే బంధుత్వం ఉంది కదా, పాయింట్ అర్థం చేసుకోవాలి. బంధుత్వం ఉంది కదా, ఈ బంధుత్వం ఉండటం వల్ల ఈ యాజకుడు ఇప్పుడు టోబియా గారికి ఏమి ఇచ్చాడు? దేవుని సన్నిధిలో ఒక గది ఇచ్చాడంట. అసలు ఈడు రావడానికే లేదు, అక్కడ ఈడు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు బంధుత్వాన్ని బట్టి ఇప్పుడు ఆడు ఎక్కడికి వచ్చాడు? ఏల ప్లాన్ ఏంటయ్యా అంటే ఈ జనాన్ని ఏమో మనం బలపరచుకోవాలని ఏల ప్లాన్. ఇప్పుడు ఇతనేమనుకున్నాడో ఆయనతో ఉంటే మంచిదేమో అనుకున్నాడు. ఆయన స్టేటస్ చూసాడు, అధికారి అయినా టోబియా కనుక ఎప్పుడైతే ఆయనతో చేసుకున్నాడో ఓకేనా, కనుక ఇప్పుడు ఎక్కడికి ఇచ్చాడు అవకాశం? దేవుని యొక్క మందిరంలో ఒక గది ఇచ్చాడంట, ఒక గెస్ట్ రూమ్ ఇచ్చాడంట. ఇది నెహెమ్యా గారు లేని సమయాన్ని జరిగిందంట. ఎప్పుడైతే నెహెమ్యా గారు మళ్ళీ యెరూషలేముకి వచ్చాడో, ఎప్పుడైతే ఈ సంగతి ఆయన ఎలా చేశాడన్న సంగతి తెలిసిందో వెంటనే అతను బయటికి లాగేసి ఆ వస్తువులన్నీ బయట పాడేయడాడు. ఎందుకని మీరు ఆ మాటలన్నీ చదివితే చూడండి 8వ వచనం. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు ఆవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. అంటే ఇప్పుడు ఏం చేశాడు సార్ చెప్పు అయ్యా? ఆ సామాగ్రిని అంతా కూడా ఏం చేశాడు ఆయన? ఎందుకు పడేసాడు చెప్పాలి? ఆయన దేని కొలిచి ఉంటాడో మనం అంటే దేవుని ఏ వస్తువులు వస్తాయి? దేవుని వ్యతిరేకమైన వస్తువులు తెస్తాడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన వాడు దేవునికి వ్యతిరేకమైన వస్తువులతో ఉంటాడు. ఇప్పుడు ఆ ముందు ఏం చేశాడు? ఆ వస్తువులన్నీ కూడా బయట ఆడేశాడు. తర్వాత ఇతను బయటికి లాగేసాడు. అంత కోపం వచ్చిందంట. ఎవరికే? నెహెమ్యా గారికి. అయ్యా అంత కోపం వచ్చిందంట. మీరు ఈ మాటలన్నీ చదువుకున్న తర్వాత 28వ వచనం. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యెహోయాదా కుమారులు ఒకడు హోరేనీయుడైన సన్బల్టునకు అల్లుడాయను. అర్థమైందా? ఈ సన్బల్టు ఏమయ్యాడంట? ఇందాక చెప్పాను, టోబియా సన్బల్టు వీళ్ళ దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుని పనిని ఏం చేసేవారు? దేవుని పనిని పాడు చేయాలంటే దేవుని ప్రజలు మోసం చేయాలి, అంతే కదండి. దేవుని పని పాడు చేయాలంటే దేవుని ప్రజలు పాడు చేస్తే దేవుని పని పాడైపోద్ది. కనుక ఇలాంటి వారితో ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని మన దైవలేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. అంతేనా? రైట్. ఇక మనం ఇప్పుడు చదువుకున్నాం. అంటే ఎవరితో వియ్యం పొందాలో ఎవరితో వియ్యం పొందకూడదో దేవుడు చెప్తున్నాడా లేదా అమ్మా? చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఒక మాట మనందరికీ తెలిసిందే. అబ్రహాము గారు తన కోడల్ని ఎవరు కావాలని కోరాడైనా?
తన కోడలో అంటే కానానీయురాలు కావాలని కోరుకున్నాడా, లేదా తన బంధువులో ఉన్న అమ్మాయి కావాలని కోరుకున్నాడా? ఎందుకని అదనమాట అండి. దాని అర్థం ఏంటంటే కానానీయులందరూ కూడా ఉన్న బలహీనతలు వేరు. ఇప్పుడు మన బంధువులో తప్పు కనుకోకండి, ఇప్పుడు మనం ఉన్నాం, చేతులు ఏముంది, మనం ఏం చేస్తాం, ఆత్మారాధన చేస్తాం. ఇది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, మరొక రకంగా ఆరాధన చేస్తారు. ఇప్పుడు వారు వచ్చారనుకోండి, ఈ ఆత్మారాధనలోకి వాళ్ళు నడిపించగలవా? కడకేపోతాం. ఇలా సొలొమోను అంతటోడే భార్యల తన హృదయాన్ని తిప్పేశారట. సొలొమోను అంతటోడే మహాజ్ఞానే ఏమైపోయాడు తెలుసా, అన్యుల్ని వివాహం చేసుకున్నాడు ఆయన. ఇలా అన్యులతో ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, ఓకేనా, ఆహాబు త్రిప్పవేయబడ్డాడు, చదువుకున్నాం కదా ఇందాక. తర్వాత సొలొమోను అంతటోడు కూడా అంత ప్రమాదం ఉంది. మరి దేవుడి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడే, దేవుడి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు కదా. మరి ఘనమైనప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఏది ఘనత? దేవుడి దృష్టిలో ఘనత ఏది, లేదా మన దృష్టిలో ఘనత ఏది? అంటే మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తులతో కలుసుకుంటే జనబలం పెరుగుతుంది, లేదా వారు అధికారులు వాళ్ళు చేసుకుంటే మనకి గొప్ప పేరు వస్తుంది, అంతే కదండి. గొప్పింటి వారు అల్లుడు లేదా గొప్పింటి వారు అమ్మాయి ఇదా? లేదా అక్కడ చేస్తే మనకి వ్యాపారం బాగుంటుంది, లేదా వారితో చేసుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో బాగుంటుంది, ఈ ఆలోచనలు మనుషులకు ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో ఏముంది అన్న విషయాలు ఇప్పుడు కొద్దిసేపు మనం మనసు పెడితే కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఓకే, దేవుడు ఇచ్చేది అనుగ్రహం వారికి మేలు అని చెప్పాడు ఇందాక. దేవుడు ఇవ్వనిదే అది ఏంటన్నాడు, గయ్యాలతో సమానం అని చెప్పాడు ఆయన. అర్థమైంది? మనమైనా సరే మన బిడ్డ విన్నాడు అనుకోండి, చాలా ధైర్యం చెప్తాం, ఏదైనా సమస్య వస్తే పరిష్కారం. వినలేదనుకోండి, మనం ఏమంటాం తెలుసా, నీ పాటు నువ్వే పడరా అంటాం. ఎవరో మనం అనే మాటే, మన మాట విన్నాడు అనుకోండి, మనం ధైర్యం చెప్తాం, ఏదైనా సమస్య వస్తే ఒక పరిష్కారాన్ని చూపగలుగుతాం. మన మాట వినలేదనుకోండి, నీ తంటాలు నువ్వే పడు అంటాం, ఎందుకంటే మన మాట వినలేదు కనుక. అలాగే దేవుడు కూడా ఆయన మాట వింటే పరిష్కారాలు ఉంటాయి. సమస్యలు రావని అన్నాం, సమస్యలు వస్తాయి. కానీ దేవుడి మాట మనం వినలేదనుకోండి, ఖచ్చితంగా ఏముంటాయి, ఇలా స్ట్రైట్గా కుర్చీలు వేసుకోండి, ఎవరు కుర్చీలు వేసుకోండి. ఒక్కసారి కొన్ని మాటలు మనం ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తాం. కూర్చోండి. కొన్ని మాటలు మనం ఆలోచించాలి. ఒకసారి మనకి దైవ గ్రంథంలో మొదటి ఆది దంపతులైన ఆదాము అవ్వలు ఫెయిల్యూర్ అయిపోయారు. దేవుని సన్నిధిలో ఏమైపోయారు, వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అండి. అయితే తర్వాత మన లేఖనాల్లో చూస్తే అబ్రహాం గారి యొక్క కుటుంబాన్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటాం. అబ్రహాం గారి యొక్క కుటుంబాన్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటూ ఉన్నాం. అబ్రహాం గారి యొక్క కుటుంబంలో ముఖ్యంగా దేవుడు ఎవరితో మాట్లాడాడు, సారాతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాముకు సంబంధించిందే కదా మాట. నేను చూపించే దేశానికి నీవు నీ బంధువులను మిత్రులందరూ వదిలేసి వెళ్ళిపోరా అన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆ మాట ఆయనకి అయినప్పుడు ఆయనే వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఎవరిని తీసుకుని వెళ్ళాడు, మంచిది, ఆవిడ వస్తే కదా తీసుకుని వెళ్తాడు, ఆవిడ వస్తే కదా తీసుకుని వెళ్తాం. ఇప్పుడు ఆమె ఎవరిని వెంబడించింది, భర్తను వెంబడించింది. ఏమంతేనా? అంటే ఇప్పుడు సారా భర్తను వెంబడించిందే లేదా? ఒక్క మాట, అందరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే అబ్రహాం గారు దేవునితో మాట్లాడు, ఆయన భక్తి ఉంది కనుక ఓకే మంచిది. ఎవరో అబ్రహాం గారు. మరి అలాంటప్పుడు సారా వెళ్ళడానికి కారణం ఏంటి, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తానంట. ఎవరో సారా వెళ్ళిందా లేదా, వెళ్ళింది. దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారు అంటే అబ్రహాం సారే. ఏమంతేనా? ఎందుకంటే పేతురుపత్రులు కూడా చెప్పాడు కదా, ఆమె ఏమందంట భర్తనే, అది మంచి మాట, యజమానుడు అనే మాట వాడిందంట. ఎవరో
అది దాని అర్థం ఓ మాట అంటే అది అసలైన అలంకరణ ఏమంతేనా. కానీ కొందరు మాటలు తక్కర్లేదు, కళ్ళుతో మాట్లాడేస్తారు. ఏమంతేనా. కొందరు మాట్లాడక్కల కళ్ళు ఎరజెత్తి ఏమైపోతున్నారు, మొత్తం అన్నీ అందులో వచ్చేస్తాయి. ఏది దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, వాక్యం చెప్పేది ఏంటయ్యా అంటే, అబ్రహాం వెళ్ళినప్పుడు వెనకాల ఆవిడ ఆయన్ని వెంబడించింది. అది వెంబడించిందా లేదా? వెంబడించి కొంతకాలం ఉంది. దేవుని యొక్క ఒక మాట, అబ్రహాం ఆశీర్వాదాలని ఎవరిలో ఉన్నాయి? ఎప్పుడు కూడా ఇందాక ఘనమైనది, వివాహం ఘనమైనది అనే మాటకు అర్థం ఏంటంటే, వివాహం ద్వారా ఇద్దరు ఒకటవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరిని ఒకటి చేస్తున్నాడు ఒక ఆయన. వివాహం ద్వారా ఇద్దరిని ఏం చేయబోతున్నాడు ఆయన? ఒకటి చేస్తున్నాడు. ఒకటి చేయటానికి దేవుని యొక్క ఉద్దేశం కనుక ఘనమైనది అన్నాడు. అందుకే అబ్రహాముతో సారా గారు కూడా ఏం చేసింది? వెంబడించింది, ప్రయాణం చేసింది. ఇంచుమించు 25 సంవత్సరాలు సుమారు ఆవిడ ప్రయాణం చేసింది. ఓకే, ఆవిడ చనిపోయింది. ఎవరో చనిపోయిన తర్వాత ఏం చేశాడు ఆయన? మనమందరం ఏమనుకుంటామయ్యా అంటే, భార్య మీద లేదా షాజహాన్ గారికి ఎవరి మీద, ఆవిడ పేరేంటండి, తాజ్మహల్ కట్టాడు కదా, ముంతాజ్. రైట్, ముంతాజ్ మీద ఉన్న ప్రేమతో ఏం కట్టాడు ఆయన? తాజ్మహల్ కట్టాడు. అంటే ఇప్పుడు తాజ్మహల్ దేనికి గుర్తు? అంతే కదండి, ప్రేమకు గుర్తుగా కట్టాడు. ఏంటది? సమాధి. అంతేనమ్మా, సమాధి. అది ఆయన ప్రేమకు గుర్తుగా కట్టాడు. రైట్. అబ్రహాము తన భార్యకు గుర్తుగా ఆయన ఒక స్థలాన్ని కొని కానాను దేశం అక్కడ పాతి పెట్టాడట. ఎవరో? ఓకేనా, మీకు అర్థమైందా? ఆ దేశంలో అడుగు భూమి లేదంటే ఈయనకి. దేవుడు వాగ్దానం అయితే ఉంది కానీ పితరులకి తర్వాత తరానికి ఇస్తానన్నాడు కానీ అబ్రహాం గారికి అడుగు పెట్టేంత స్థలం కూడా ఇవ్వలేదు. కానీ ఆ స్థలంలో, దేవుడు ఇస్తానన్న స్థలంలో ఈయన ఏం చేశాడయ్యా అంటే, ఉచితంగా తీసుకోలేదు. ఏం చేశాడు ఆయన? భార్యకి ఏం చేశాడు? ఒక విధంగా చెప్పాలంటే శ్మశాన భూమిని కొన్నాడంట. ఓకేనా, శ్మశాన భూమిని కొని ఏం చేశాడు? అక్కడ ఆమెను పాతి పెట్టి తన బిడ్డలతో మాట చెప్పాడట, నేను చనిపోయిన తర్వాత నా భార్య దగ్గర నన్ను పాతి పెట్టండి రా అన్నాడట. ఓకేనా, దాని అర్థం ఏంటి? చనిపోయేంతవరకు ఎలా ఉన్నారని అర్థం. చనిపోయిన దేహాలు కూడా ఒక చోట ఉన్నాయి. అంతేనా కదంటారా? చనిపోయినా కూడా ఎక్కడున్నాయి? ఆ కానాను ప్రాంతంలోనే వారి దేహాలు పాతి పెట్టడం అనేది జరిగేది. ఇది ప్రేమ అంటే. అంతేనా? తప్పు అనుకోకండి. మనం ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎక్కడో ఏదో అవుతాం సహజంగా. కానీ నిజంగా అబ్రహాం గారు ఏంటయ్యా అంటే, భార్య ఒక స్థలం కొని ఒక ప్రత్యేకంగా, ఇంకా చెప్పాలయ్యా అంటే, తర్వాత వారి కుటుంబాలందరూ కూడా ఎక్కడ పాతి పెట్టుకున్నారో? కానానులోనే వారిని సమాధి జరిగింది. ఎందుకో తెలుసా? దేవుడు ఆశీర్వాదం చేసిన భూమి అది. అది ఇప్పుడు అబ్రహాం గారు భార్య మీద ప్రేమ ఉందా లేదా? సారా అబ్రహాం గారి మీద ప్రేమ ఉందా లేదా? చెప్పాలి. తప్పుగా అనుకోకండి. ప్రేమ అనేది రెండు రకాలు. ప్రేమ అనేది రెండు రకాలు. ఒకటి మనం చూసేది భౌతికమైనది, ఆకర్షణ. వివాహం ముందు జరిగేదంతా కూడా ఆకర్షణ, అది ప్రేమ కాదు. నమ్మినా నమ్మకపోయినా వివాహం ముందు ఉన్నది ఏంటయ్యా అంటే ప్రేమ మాత్రం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానయ్యా అంటే, గమనించాలి. ఇప్పుడు దైవలేఖనాలు మీరు ఎప్పుడైనా సరే చూడండి, దైవలేఖనాలు ఎప్పుడైనా సరే చూడండి. వివాహం అయిన తర్వాత వ్యవస్థ ఉంటుంది. వివాహం అయిన తర్వాత వ్యవస్థని దేవుడు దీవించాడు. ముందున్న వ్యవస్థ ఎప్పుడు కూడా దేవుడు గొప్ప చేయలేదు. ఇలా చేసిన వారు ఇబ్బందులు పడ్డారు. చిన్న ఉదాహరణ ఏంటయ్యా అంటే, యాకోబు స్వయాన మేనమామ గారు అమ్మాయ. ఎవరో? రాహేల్ గారు. అంతేనండి. స్వయాన ఎవరో? అన్యురాలు కాదులే, ఎవరో స్వయాన మేనమామ గారు అమ్మాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? ఎవరు కావాలని? ఇస్సాకు ఎందుకు చేయలేదు? తండ్రే తీసుకుని వచ్చాడు కనుక. అంతేనా? తండ్రే ఏం చేశాడు? వెళ్ళరా బాబు, దేవుడు నీకు చూపిస్తాడు, తీసుకునిరా అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయలేదు? కొలువు లేదు, చాకరి లేదు. కానీ యాకోబు భార్య కావాలని
కొలువు చేసిన ఉషయ గ్రంథం 12:12 ఉంటుంది మనకి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే కావాలి నేను ఏం చేశాడు ఆయన ఆ సంవత్సరాలు అవుతాయి కానీ ఆవిడ వెళ్ళాలి అవ్వలేదు ఈయనకి. అర్థమైందమ్మా? అంటే మనం ఏదైతే ఎక్కువ అవుతుందో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ, అది నేను అంటుంటా. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే అబ్రహాంలో ఉందా లేదా ప్రేమ? ఎప్పటి వరకుని? ఆవిడ చనిపోయినా ప్రేమ పోలేదు, ఈయన చనిపోయినా కూడా అక్కడే. అది అసలైన ప్రేమకు గుర్తుంది. ఏమంతేనా? తాజ్మహల్ కాదు, తాజ్మహల్ కంటే గొప్పదే ఎవరిదే? అదనమాట. ఎందుకంటే అంత ప్రేమించి దానికి అన్నాడు. మరొక మాట, మోషే మరి ఆయన కానాను దేశం అంతా ప్రయాణం, ఎర్ర సముద్రం అంతా ప్రయాణం చేసి కానాను దేశానికి వెళ్ళాలంటే మరి ఆయనతో పాటు కూడా ఎవరు వెంబడించారు? మరి అది భార్య పిల్లలు వెంబడించారా లేదా? నీతోటే చెప్పాడు నాకు సంబంధం కాదు అని చెప్పొచ్చు ఆవిడ. కానీ ఏం చేసింది ఆవిడ అంటే అబ్రహాముని వెంబడించిన ఆవిడేమో సారా, మోసేని వెంబడించిన ఆవిడేమో ఎవరు? సిప్పోరా. అంతేనా? వెంబడించిందా లేదా? వెంబడించింది. అంటే ఇలా వెంబడించారు కనుక ఇలా గొప్పవారు అయ్యారు. ఎవరిని వెంబడించాలి? అయ్యో, ఎవరిని వెంబడించాలి అమ్మ? భర్తను వెంబడించాలి. అంతేనా? భర్త వెంబడించిన చోటాలకు ఏమీ అవకాశాలు లేవు, ఒక మంచి ఇల్లు లేవు. అంతేనా కదంటారా? గుడారాల్లో కాపురం ఉన్నారు, చెట్ల కింద కాపురం చేశారు. అయ్యో, మరి ఆ భర్త ఎక్కడ ఉంటాడో అదే నా ఇల్లు అనుకోను. అంతేనా? భర్త ఎక్కడ ఉంటాడో అదే నాకు ఆశీర్వాదం అనుకున్నారు. అలా వెళ్ళారు కనుక వారు అంత గొప్పవారు అయ్యారు. అంతేనా కదంటారా? అట్లాగే మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అక్కడ తక్కిన అపోస్తుల వలనే ప్రభు యొక్క సహోదరుల వలెను కేపవలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుట మాకు అధికారము లేదా? ఓకేనా? కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడయ్యా అంటే తక్కిన అపోస్తులు ప్రభు యొక్క సహోదరుల వలె కేపా వలె అంటే పేతురు వలె విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అని అంటున్నాడు ఆయన. అధికారం ఉందా లేదా చెప్పండి? ఎక్కడ వెంబడించి వెంట పెట్టుకుని వెళ్ళటం? అది అంటుంటా. ఆనాడు కానాను దేశానికి వెళ్ళటంలో సారా వెంబడించింది అబ్రహాం. కానాను దేశానికి వెళ్ళటంలో అరణ్యంలో వెంబడించింది ఎవరో? మోషే గారి యొక్క భార్య. అలాగే సువార్త పనిలో కూడా మనల్ని వెంబడించవలసింది వారు ఎవరో? ఇక్కడ అన్నమాట అండి. భార్యలు కూడా ఏం చేయాలి అన్నాడు? ఇది కేవలం పురుషులకు సంబంధించిందే కాదు, అదనమాట. అంటే భర్త ఎక్కడికి వెళ్ళాడో భార్య అక్కడికి వస్తే ఎవరిని వెంబడించినట్టు? ఇద్దరిని వెంబడించినట్టు. ఒకటి దేవుణ్ణి వెంబడించినట్టు. అంతేనా? అంతేనా? ఒక మాట, ఇది మనం వెళ్ళామనుకోండి అది గొప్పది కాదు. ఓకేనా? మనం వెళ్ళామనుకోండి అంత గొప్పది ఉండదు. మనతో పాటు భార్య వచ్చిందనుకోండి గౌరవం. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి ఒక శుభకార్యం చెప్పారనుకోండి, సింగిల్గా వెళ్ళిన గౌరవం వేరు, ఇద్దరుగా వెళ్ళిన గౌరవం వేరు కదంటారా? సింగిల్గా వెళ్ళామనుకోండి అంత గౌరవం ఉండదు, మాట్లాడతారు అయిపోతుంది. ఇద్దరుగా వెళితే అలాగే దేవుని పనిలో సువార్త పనిలో కూడా ఏం చేయమన్నాడు ఆయన? సువార్త పనిలో కూడా ఎవరిని వెంబడించాలి? అయ్యో, భర్తలను ఏం చేయాలి? భార్యలు అమ్మ నువ్వు ఇంట్లో కూర్చుంటాను అని అన్నావు అనుకో, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందాక మీరు చదివారే మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, ఇప్పుడు చదవండి. ఏది? 11వ వచనం, 10వ వచనం. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకసారి భార్య భర్తను ఏం చేయకూడదు? అసలు ఎప్పుడు ఆ ఎడబాటు అనేది వచ్చిందో అపవాది వచ్చేస్తాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు. అమ్మ ఓకేనా? ఎప్పుడైనా సరే
ఆ ఆ ఏకాంతం ఉన్నప్పుడు అపవాది ఎక్కువ ప్రేరేపిస్తాడు. తర్వాత మాట, ఎడబాసుని ఎడల ఒకవేళ విడిచిపెట్టాలంటే ముందు ఏమైపో ఉండాలంట, అది ఏదో చేసుకోకుండా ఉంటే మంచిదని చెప్పాడు ఆయన. తర్వాత లేదా ఏం అవ్వాలంట, భర్తతో సమాధానం పడాలి. తర్వాత మరియు భర్త అంటే విడాకులు ఇవ్వకూడదు. తర్వాత ప్రభు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, అండర్లైన్ చేయండి ఇక్కడి నుంచి, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఒకసారి ఇప్పుడు సహోదరుడు ఇతడు విశ్వాసికి ఇప్పుడు ఎవరున్నారో, విశ్వాసికి ఎవరున్నారో అవిశ్వాస అయిన భార్య ఉంది. ఇందాకేం చెప్పాడు, మీరు వారితో వియ్యము పొందకండే అని చెప్పాడు కదా. ఒకవేళ వియ్యం పొందుకుంటే మిమ్మల్ని ఆళ్ళ వైపు తిప్పుతారు తప్ప మీరు వీరి వైపుకి చాలామంది ప్రతిజ్ఞ చేశారు. ఎలాగైనా సరే మేము లోకంలో ఉన్నామని చేసేసుకుని దేవుని వైపు తిరిపేస్తానని అనుకున్న వాళ్ళు మహారాజులు అటు తిరిగిపోయారు. తిరగలేదా అని చెప్పండి. ఇటు తిప్పడం సులువా, అటు తిరగడం సులువా? అటు తిరగడమే సులువు, ఎందుకంటే మనం ఎక్కడుండి కూడా తిరిగేస్తున్నాం. ఇంకా అటు నుంచి వస్తే ఒక్క మాట, అవ్వమ్మ తిప్పలేదా ఎవరినే? భర్తనే. ఎవరి వైపుకి? అపవాది వైపుకి. అంత సులువు. ఇంకొక మాట, కట్టడం కష్టం, పోల్చడం సులువు. అంతేనా? ఆహారం వండడం కష్టం, విసవేయడం సులువు. అంతేనా? మన జీవితాల్లో కూడా గమనించండి. అందుకే విశ్వాసులకు అవిశ్వాసులకు జోడి ఏంట్రా బాబు అంటాడు ఆ పత్రికలోకి వెళితే. కానీ ఇప్పుడు మొదటగా ఎవరు నేర్చుకున్నాం? అవిశ్వాస ఏమయ్యాడయ్యా అంటే భర్త విశ్వాస అయ్యాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు ఇతనికి ఎవరున్నారు? అవిశ్వాసురాలైన భార్య ఉంది. ఇది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అవిశ్వాసురాలైన భార్య ఉంది కనుక ఆమెకు విడాకులు ఇచ్చి బయటికి గెంటేకిరా అంటున్నాడు ఆయన. అవిశ్వాసురాలైన భార్య ఉంది కనుక ఇప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభు నమ్మని నీ భార్య ఉంది, ఆమెకు విడాకులు ఇచ్చేసి బయటికి గెంటేకు అని చెప్తున్నాడు ఆయన. మరి ఏం చెయ్యాలి? తర్వాత ఎందుకంటే ఆవిడ ఏం చేయాలని చూస్తుంది? కాపురం చెయ్యాలని చూస్తుంది. ఇంకా అలాంటప్పుడు నువ్వు విడాకుల పత్రం అనేది ఇవ్వద్దని చెప్పాడు ఆయన. తర్వాత మాట, మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసైన భర్త అయ్యుండి ఆమెతో కాపురము చెయ్య ఇష్టపడిన యెడల, అంటే ఈవిడ క్రైస్తవురాలైంది లేదా ఈవిడ విశ్వాసురాలైంది, ఈయన భర్త ఎవరో అవిశ్వాసురాలు. ఇప్పుడు అతను విడాకులు ఇచ్చేది ఈవిడి ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత అండర్లైన్ చేయండి, అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి, అది అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి ఏమవుతాడంట అంటే ఇప్పుడు విశ్వాసులు ఏమైనట్టు? పరిశుద్ధపరచబడ్డారు. ప్రభువుని విశ్వసించి బాప్తిసం పొందిన వారు ఏమయ్యారు? పరిశుద్ధులయ్యారు. ఇప్పుడు అవిశ్వాసురాలైన భార్యను ఇతను ఏం చేయొచ్చు? అదేండి అవకాశం, అదే ఇస్తున్నాడు ఆయన. అంటే భర్తను బట్టి భార్య మార్చబడచ్చు, భార్యను బట్టి భర్తను మార్చుకోవచ్చు, అదే అంటున్నాడు ఆయన. ఒక మాట, ఇలా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? భార్యలు అవిశ్వాసులు అనుకుందాం, భర్తను బట్టి మార్చబడాలంటే ఇప్పుడు భార్యలు ఏం చేయాలి? వెంబడించాలి. ఇందాక అదే కదండి చదువుకుంటా. వెంబడిస్తే, భర్తలు వెంబడిస్తే వాళ్ళు ఏమవుతారు? మారుతారు. అవునా? భర్తలో అవిశ్వాసులుగా ఉన్నారు, భార్యలు దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ భర్తలు బేగే రారు, ఎక్కడికే రారు. ఇప్పుడు వాళ్ళు మార్చాలంటే అసలు అదే. ఇప్పుడు వాళ్ళని తీసుకుని రమ్మంటారు, నీ పవిత్ర ప్రవర్తనతో మార్చేయచ్చంట. అర్థమైందా అమ్మా? ఇప్పుడు భార్య వచ్చిందనుకోండి, వాక్యం విని మారుతుంది. ఇక్కడ భర్త రాలేదనుకోండి, విశ్వాసురాలైన భార్య ఇంటికాడ తమ పవిత్ర ప్రవర్తన బట్టి మసులు కొందనుకోండి, భర్త ఏమవుతాడు? వస్తాడు. అంటే ఇప్పుడు భార్యను బట్టి భర్త మారుతున్నాడు, భర్తను బట్టి భార్య మారుతున్నాడు. అంతేనే కదంటారా?
వీళ్ళు ఒకరు గమనించాలి, వీళ్ళు అవిశ్వాసులు, ఒకరు విశ్వాసులు అయ్యారు. అంటే విశ్వాసి అవిశ్వాసిని ఏం చేయొచ్చు అది అన్నాడు. ఇప్పుడు అవిశ్వాసిని మారిస్తే ఏమవుతున్నాడో పరిశుద్ధులు అవుతున్నారు అన్నాడు. తర్వాత మాట చదవండి. తర్వాత లేని ఎడల, అది అసలు సమస్య. పెళ్ళి పెళ్ళి అనుకునే శరీర కోరికలు కాదంట. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంతా చదివితే మంచి తండ్రి ఏం చేశాడయ్యా అంటే, ఈడొచ్చిన పిల్లకు కూడా పెళ్లి చేయలేదంట. పెళ్లి చేయలేదంట. అది అంటాడు, మంచి పని చేశాడు అని అంటాడు. ఆ తండ్రి అంటే వివాహం చేయకపోవటం కూడా మంచి పని అన్నాడు. ఎందుకని ఆ మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని ఏడచ్చు. దాని అర్థం ఏంటంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. తర్వాత మాట ఏమాడాడండి, అది దేవుడు వివాహం ద్వారా వస్తున్న బిడ్డలున్నారే వాళ్ళ పరిశుద్ధులు కావాలి. ఆయనకి తప్పుగా అనుకోకండి, అపవిత్రులు కావాలని దేవునికి లేదు. అర్థమైంది మీకు? ఇప్పుడు భార్య భర్తలు విశ్వాసులు అయ్యారనుకోండి, వారి పిల్లలు ఏమవుతారంటే పవిత్రులు అవుతారు. ఓకేనా? అందుకే వారితో సాంగత్యం చెయ్యొద్దు అన్నాడు ఆయన. చేసేవనుకోండి మీ పిల్లలు కూడా ఎలా వదిలేండి, నువ్వు కూడా ఏమైపోతావు, అపవిత్రుడైపోతావు, దేవునికి దూరం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అది మనకేమనిపిస్తుందయ్యా అంటే, ఇక్కడ ఏదో రకంగా భారం దించేసుకున్నాం కదా అనుకుంటున్నారు. అంతేనా? భారం దిగిపోతుంది కదా అనుకుంటున్నారు. అందుకే ఏం చేస్తున్నారయ్యా అంటే, తప్పు అనుకోకండి, విశ్వాసం కాని వారికి కూడా ఏం చేస్తున్నారు ఒక్క మాట, పాత నిబంధన కాలంలో కానానీల ఆచారం ఏంటయ్యా అంటే, బిడ్డలు కూడా బలిచ్చేసేవారంట, అగ్నిగుండాలు వేసేసేవారంట. ఉందా లేదా? ఆ ఆచారం ఉందా లేదా? ఉంది. నేను ఒక మాట అడుగుతున్నాను, నాకు ఇచ్చిన భార్య ద్వారా నా బిడ్డలు ఏమవ్వాలి? పరిశుద్ధులు అవుతేనే దేవుని దగ్గరికి వెళ్తారు. మేమిద్దరు అవిశ్వాసులు అనుకోండి, మా బిడ్డలు ఏమవుతారు? అపవిత్రులు అవుతారు. అపవిత్రులు అయితే వాళ్ళని ఆల్రెడీ నేను ఎక్కడ వేసినట్టు, కానానీలు అయితే అక్కడ వారి నమ్మిన దేవత బట్టి అగ్నిగుండాలు వేస్తే, నేనేం చేశానయ్యా అంటే, ఈ లోకాన్ని స్నేహించి, ఈ లోక పేరు మర్యాదలు వాటిని గౌరవించి, ఈ లోకంలో ఉన్నదంతా ఏది? నేత్రాస, శరీరాస. చేపడం అంటే పెద్దింటోళ్ళకి ఇస్తే నాకేమొచ్చేద్దే? గౌరవం వస్తుంది. అదే కదా. ఇప్పుడు ఆ గౌరవం కోసం చూసి లోకానికి నా బిడ్డనిచ్చి ఎక్కడికి వాడేను? ఇప్పుడు అది చేయటం కంటే పెళ్లి చేయకుండా ఉండటం మంచిది. ఎందుకని? ఆవిడైనా పవిత్రురాలు కూడా పరలోకం కాదంటారా ఏమా? అదే అంటాడు మొదటి పత్రికలో మీరు చూస్తే 7వ అధ్యాయం అంతా చదివింది అదే. ఇప్పుడు బిడ్డల ఒక మాట, బిడ్డ లెక్క ఎవరి మీద ఉంది? తండ్రి మీద ఉంది. భార్య లెక్క ఎవరి మీద ఉంది? చూసారా, 2 పురుషుడి మీద ఉంది. ఇప్పుడు నేను బిడ్డల్ని పవిత్రులుగా పెంచాలంటే నేను నా భార్య ఏమై ఉండాలి? ముందు విశ్వాసాలు అవుతే పవిత్రులు అవుతాం. ఇప్పుడు మా బిడ్డలు ఏమవుతారు? అప్పుడు పాన్పు కళంకం లేదన్నమాట. అర్థమైంది మీకు? దేవుడు నరులను యథార్థవంతులుగా, మనకు పుట్టబోయే బిడ్డలు ఆ యథార్థతలోనే పెంచాలి. యథార్థత ఏంటి చెప్పండి? నీ వాక్యమే కదా యథార్థమైనది అన్నాడా లేదా? యథార్థముగా ఆరాధించేవారు అంటే దేవుడు నరులను ఎలా పుట్టించాడు? రైట్. ఇప్పుడు యథార్థం ఏది? వాక్యం. ఇప్పుడు నా పిల్లలకు వాక్యం నేర్పలేదు అనుకోండి, దేవుని యథార్థంగా ఆరాధించే అవకాశం, ఎప్పుడైతే యథార్థమైనది నేను నేర్పలేదో వాళ్ళు వ్యర్థమైన దాన్ని ఆరాధన చేస్తారు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళ అపవిత్రులు. పవిత్రులు లేని చోటేది? అగ్నిలో ఉంటారు. అందుకే దేవుడు వివాహం అన్ని విషయాల్లో ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఆయన ఘనముగా ఉండాలి. ఏదో మనోడు వాస్తవం చెప్తున్న తప్పు అనుకోకండి. ఉండొచ్చు, బంధుప్రీతి ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు కాదన్నాం. కానీ క్రీస్తునందు సహోదరులైన మనం దేవుని కుటుంబం.
కానీ బంధాలకు విలువ ఉండి తప్పనని అంటలేదు. కానీ విశ్వాసంలో కానీ మన బిడ్డలు పెంచకపోయినా, మనం పెరగకపోయినా ఈ రోజులు బాగుంటాయి. ఏది అర్థమైంది? ఈ రోజులు బాగుంటాయి. తర్వాత ఉందే గయ్యాలైన భార్య. ఇందా చదువుకున్నాం కదమ్మా, గయ్యాలైన భార్య ఎక్కడుంటాడంట? మిద్దె మీద. ఎందుకంటే ఇప్పుడు ఎవరో సొలొమోను గారిని పడగొట్టింది, ఆహాబునే పడగొట్టింది, ఆదామునే పడగొట్టింది. అవునా కదంటారా? దేవుని సన్నిధి నుండి ఏం చేసింది? ఇప్పుడు నేను అర్థం. మరి ఎలాంటి కాపురం చేయగలడా? చేయలేడు. అందుకే దేవుని అనుగ్రహం పొందింది ఎవరయ్యా అంటే సుబుద్ధి గల. అది దేవుణ్ణి అడగాలి. అబ్రహాం అడగలేదా తన కొడుక్కి? చెప్పాలి. అబ్రహాం అడిగాడా లేదా? కానీ మన కంగారు ఏంటయ్యా అంటే తప్పు అనుకోకండి. ఎవరో చేస్తారు కదా, మనం చేసేయాలనుకుంటాం. అంతేనే కదా? ఎవరో అయిపోయింది కదా, ఆయన అన్నీ చక్కబెట్టేసాడంట. ఎవరో అయ్యి బాబు ఏమనుకోకండి, అన్నీ చక్కబెట్టేసాడంట. అన్నీ చక్కబెట్టేసాడు, గొడవ లేదనుకున్నాడు. కానీ ఒకటే, ఎక్కడ చక్కబెట్టాడు? లోకంలోనే, దేవుని దగ్గర. అంతే కదా తల్లి? ఇప్పుడు ఒక మాట అబ్రహాం ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత నా దేహం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో అది మంచి మనసు. అలాగే మనం లేకపోయినా మన పిల్లలు ఎక్కడ ఉండాలి, అది అసలుదే. అలా కాకుండా మనం లోకంలో పెంచామనుకోండి, తర్వాత మనకే నెమ్మది ఉండదు, వెళ్ళే వాళ్ళకి కూడా ఏముండదో, నెమ్మది ఉండదు. అందుకే దేవుడు ఆ వివాహాన్ని అంత ఘనతగా దేవుడు ఎంచినట్లుగా మన దైవ లేఖనాల్లో మనకు కనపడుతూ ఉంది. మీకు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు భార్యలు ఉన్నారు, కొంతమంది భర్తలను చాలా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఉన్నారా లేదంటారా? మీకు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము. ఆదికాండం 30వ అధ్యాయము తీసారా? మొదటి వచ్చు త్వరగా. రాహేలు ఇంతకు విచిత్రం ఏంటయ్యా అంటే తనకేమో పిల్లలు లేరు, ఎదురోళ్ళకి ఎవరికి ఉన్నారో పిల్లలు ఉన్నారు. అక్కడ తేడా వస్తుంది. అదే అంటున్నాను కదా, మనం ఫెయిల్ అయినా పర్లేదు, ఎదురోళ్ళు ఏమవ్వకూడదు, పాస్ అసలు అవ్వకూడదు అని. అంతేనా? ఎదురోళ్ళు పాస్ అయ్యారంటే మనకు నిద్రట్టుకో. కనుక మనం ఏం కోరుకుంటామయ్యా అంటే మనం ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఎదుటివారు అసలు పాస్ అవ్వడానికి ఇష్టం. నిజంగా ఎప్పుడైనా పాస్ అయ్యారని చెప్పండి, మనస్ఫూర్తిగా మాట్లాడరు. ఫెయిల్ అయ్యారని చెప్పండి, 10 సార్లు చెప్తారు. ఏమని? నువ్వేం కంగారు పడకమ్మా అంటారు దొంగ. అసలు అది చెప్తాను. ఎందుకు తెలుసు? లోపల ఆనందం. ఎందుకని? అసలు అదే కదా, మనసులో ఉన్నది అదే కదా. వారి హృదయము బాల్యము నుండి ఎవరు గొప్పలేం కాదండి. ఏమంటారా? నా బిడ్డ కంటే గొప్ప ఇంకో బిడ్డ బాగా చదివింది అనుకోండి, నేనేమంటాను? అలాగేమ్మా అంటాను. అంతే. కానీ లోపల ఏమనిపిస్తుంది? ఇంకొకడు ఉంటాడు. అవునా కదంటారా? ఆ ఒకడు దేవునికి తెలుసు. ఒకసారి ఇప్పుడు అక్కడేమన్నాడు తర్వాత అమ్మ, ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నువ్వు నాకు బిడ్డలు ఇస్తావా, ఇవ్వా, లేకపోతే చచ్చిపోతాను అని ఏం చేస్తుంది? బ్లాక్మెయిల్. ఇది మాత్రం బలేగా అస్త్రం ఉపయోగిస్తారండి. దీని మించిన అస్త్రం పోటీ లేదు. ఎప్పుడు కూడా భర్తను బాధ పెట్టి భయపెట్టి సంపాదించుకున్నది ఏది మంచిది కాదు. ఎప్పుడైనా సరే మరలా చెప్తున్నాను. ఆ తర్వాత మాట చదవండి, అక్కడే ఉంటుంది. ఇదేంటి? కోపం ఎందుకు వచ్చింది? కోపం ఎందుకు వచ్చింది? అది ఆయన ఇచ్చేది కాదు. తర్వాత చెప్పాడు ఆయన, అతడు ఆ గర్భఫలం ఇచ్చేది ఎవరో దేవుణ్ణి అడగాలి. నువ్వెవరిని అడుగుతున్నావు చెప్పాలి. ఇప్పుడు మనకేటయ్యా అంటే ఎదుటి వారికి ఉందో మనకు లేదన్నప్పుడు ముందు ఎవరిని టార్చర్ చేస్తాం? భర్తే. అవునా కదంటారా? అయ్యో ఒప్పుకుందారు లేదా? మరొక భార్యను మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. ఇదే సమస్య, ఈ బిడ్డల సమస్య అన్న. సమూయేలు మొదటి గ్రంథం 8వ వచనం, 1:8. ఆమె పెనిమిటైన ఎల్కానా అన్నా. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. తర్వాత నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీ గొప్పని కాదా? ఆ మాట చూసారా?
బిడ్డ లేదు, ఈవిడి బాధపడుతుంది, ఎందాక ఆని బాధ పెడుతుంది. అర్థమైందమ్మా? సమస్య అదే. అక్కడేమో బిడ్డలు లేరు, ఎవరిని బాధ పెడుతుంది? భర్తనే. కోపం తెప్పిస్తుంది. ఆయన ఏమన్నాడు? బిడ్డలు ఇవ్వడానికి నేను ఏదైనా దేవుని స్థానంలో ఉన్నానా అని గద్దించాడు. అక్కడ ఎక్కడ కూడా బిడ్డలు లేరు. ఎవరికే? అన్నాకి. లేకపోతే ఇప్పుడు ఏడుస్తుంటే భార్యను ఏం చేస్తున్నాడు? ఈయన ఓదారుస్తున్నాడు. ఓదార్చేమన్నాడు? నీకు నేను లేనా? 10 మంది కుమారుల కంటే గొప్పనే కదా. ఈ మాట ఎలాగుంది అమ్మా? చూడండి. అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆ మాట చూడండి, ఆమెతో చెప్పుచూ. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ ఏం చేస్తున్నట్టు? నేను ఉన్నాను కదమ్మా. ఒక్క మాట, ఈ ఆదరణ రావాలి. కానీ దేవుడు ఏం చేశాడు? తర్వాత ఇచ్చాడు కదా అది. ఇప్పుడు చెప్పండి, ఈ భర్త ఏం చేస్తున్నాడు? ఆ లోటును బట్టి ఆవిడ బాధను ఓదారుస్తున్నాడు. ఎందాక? ఇప్పుడు మనకి ఏదన్నా లోటు ఉందా? దేవుణ్ణి అడగాలి. ఈవిడ ఎవరిని వెళ్ళి అడిగింది? అది దేవుడు ఇచ్చాడా లేదా? మామూలుని కాదు. నిజం చెప్పాలంటే భర్తను అడగడం కంటే దేవుని అడిగింది కనుక శ్రేష్టమైన సమూయేలు దేవుడు ఇచ్చాడు. మళ్ళీ సమూయేలు దేవునికి ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత నీతండి అసలు. అమ్మా, ఎప్పుడైతే బిడ్డ, ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉండాలి ఆవిడికి. కానీ దాని అర్థం ఏంటంటే, నాకు నిందని దేవుడు తీసేయడు కనుక నాకు ఇచ్చిన బిడ్డను దేవుని సన్నిధిలో పెంచుతూనే దేవునికి ఇచ్చింది. మళ్ళీ 5 సంతానాన్ని దేవుడు ఇచ్చాడంట సమూయేలుకు ప్రతిగా. ఆ మంచి మనసుకి ఆ మంచే ఉంటుంది. మంచి నేలలో మంచి విత్తనాలు ఎలాగైతే ఫలిస్తాయో, మంచి మనసు ఉంటే మంచి కార్యాలు ఎప్పుడైనా జరుగుతాయి. కానీ మనం మనుషులు బాధ పెట్టినా, మనుషులను మనం భయపెట్టిన కార్యాలు ఏమీ జరగవు. ఓకేనా? ఇప్పుడు భార్యలు ఏం చెయ్యాలి? బిడ్డల విషయంలో ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా సరే. కానీ దేవుణ్ణి అడగకుండా వారిని ఆశ్చర్యం కదా, వారు ఏం చేస్తారు? ఓకేనా? మీకు ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం ఆ మాట ఎంత ఆశ్చర్యం ఉందో చూసారా? మేము కానీ, తర్వాత మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ. అంటే ద్రాక్షారసం తాకూడదని పితరుడు ఆజ్ఞాపించాడంట. ఎవరో? రేకాబీలు. అమ్మా, ఇప్పుడు ఆ ఆజ్ఞను పాటిస్తున్నారంట. ఎవరో? ఆ వంశాలన్నీ కూడా. అక్కడ ఏమన్నాడయ్యా అంటే, మేము కానీ, తర్వాత మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, కుమార్తెలు కానీ. అలా చెప్పుకోగలుగుతావా? ఆ మాట చెప్పుకోగలుగుతావా? త్రాగొద్దు అన్నారు. అది ఆ పిల్లలు కూడా ఏం చేయలేదంట? త్రాగలేదా? అంటే ఒక మాట చెప్పాలంటే, మన పిల్లలకి మనమే రోల్ మోడల్. ఏమ్మా, మీకు మాట చూపిస్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథం తీసారా? 11వ అధ్యాయం 3వ వచనం. ఒక్కరే తిప్పేస్తున్నారంటే అంతమందిని చేసుకుంటే తిప్పరా? అంతేనా? ఒక్కరు చేసుకుంటేనే తిప్పారా లేదా? తిప్పారు. ఇంతమందిని చేసుకున్నాడంట మహానుభావుడు. ఎవరో? స్టేటస్ చేసుకుంటే కడకేమైపోయాడు? యాండ్లాడి తిప్పేశారంట. చేశాడు కదా. మీకు ఇంకో మాట 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఒక్కసారి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయం తీసారా? 21వ వచనం. ఈ మాట ఎవరైనా? సొలొమోను గారి కొడుకు. అంతేనా?
అంతేనా కదంటారా? చూడండి, రెహబాము ఎంతమంది అండి? 18 మంది పెండ్లి చేసుకుని ఎవరు రోల్ మోడల్ అయినా? తండ్రి రోల్ మోడల్. తండ్రులు చేసిన తప్పులు ఎవరి మీద పడుతున్నాయి? అదే అంటున్నా. మన ముందు చేయరేమో, మనం వెనకాల చేస్తారంటే. మనం గట్టిగా మాట్లాడామనుకోండి, నువ్వు చేస్తలేదా అంటారు. అప్పుడు మనం ఎక్కడ సమాధాన పడతాం? అందుకే ముందు మనం నడవాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. భయభక్తి ఉంటే సరిపోదు, ఆయన త్రోవలు ఏమవ్వాలి? నడవాలి. నడిస్తే నీ భార్య నడుస్తుంది, నీ భార్య నడిస్తే నీ పిల్లలు నడుస్తారు. అప్పుడు నీ భోజనపు బల్ల చుట్టూ. అంతే కదా? ఒక సారాంశంలో ముందు ఎవరు నడవాలి? యజమానుడు నడవాలి. యజమానుడు నడిస్తే భార్య నడుస్తుంది, భార్య నడిస్తే పిల్లలు నడుస్తుంది. అప్పుడు కుటుంబం బాగుంటుంది. మరి మనం భయభక్తులుండి నడవలేదనుకోండి, తర్వాత వాళ్ళు నడవరు, వాళ్ళు కూడా వినరు. ఓకేనా? తర్వాత 13 అధ్యాయం 21 వచ్చింది. 13 అధ్యాయం 21 వచ్చింది. అబియా మృతి నొందెను. అంటే ఎవరైనా అబియా? సొలొమోను గారి మనవడు, రెహబాము గారి యొక్క కుమారుడు. అర్థమైందండి? మనం అంటారు కదా, తాతబుద్ధులు అంటారు కదా. తాతబుద్ధులు ఏమి వచ్చినాయి? మంచి వస్తే పర్వాలా, అదనమాట అండి. అంటే ఇప్పుడు సొలొమోను గారు కదా అని చేస్తున్నాడు. తర్వాత అది ఎక్కడ వరకు వెళ్ళింది వారసత్వం? ఎందుకంటే తాతను చూస్తున్నారు వాళ్ళు, ఇంకెవడేమంటాడో. కనుక మనకి కావాల్సింది ఆ మాదిరి కాదు, ఇస్సాకు. అంతేనా? చెప్పాలి, ఇస్సాక కదా. ఎందుకని? ఒక్కరే. దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా ఒక్కడే పురుషునికి. అందుకే ఆనాడు ఆదాముకి ఒక్కరినిచ్చాడు తప్ప ఇంకొకరిని ఇవ్వలేదు. అంతేనా? ఒక్కరినిచ్చాడు తప్ప మరొకరినే ఇవ్వలేదు. పాయింట్ అవుతుంది. కానీ మనుషులు ఏం చేసుకున్నారు. కానీ నష్టం ఎవరికి వచ్చింది? అంతే. దేవుడు చెప్పేది వాస్తవమే. ఎందుకంటే ఒక్కటే నడిపించటమే కష్టం అమ్మా, ఒక్క నడిపించటమే కష్టం. కనుక ఇలా చేయటం వల్ల కడక ఏం చేస్తారయ్యా అంటే, వీళ్ళ హృదయాలు ఎవరి వైపు తిప్పేశారు? లోకం వైపుకి తిప్పేశారు. అంటే రోల్డ్ మోడల్ అమ్మా. సరే, ఇలా చూస్తే మనం దైవలేఖనాల్లో చివరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు మన అందరికీ తెలిసిందే. 5వ అధ్యాయంలో ఒక కుటుంబం కనబడుతుంది. అననీయ, సప్పేరా. అంతేనమ్మా? అననీయ, సప్పేరా. వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, మన అందరూ తెలిసిందే. అపోస్తుల సంఘం ఏం చేస్తుందో మేము కూడా అదే పని చేద్దామని ఏం చేశారు పాపం? వాళ్ళకున్నది కూడా అమ్మేసి దేవుని సన్నిధికి అప్పగిందామని చూశారు. కాకపోతే కొంచెం తీసి పక్కనెట్టారట. ఆ కొంచెం తీసి పక్కనప్పుడు భర్త తప్పు చేస్తే భార్య మందలించాలి. ఓకేనమ్మా? భర్త తప్పు చేస్తే భార్య సరి చేయాలి, భార్య తప్పు చేస్తే భర్త సరి చేయాలి. ఉందా లేదంటారా? నాబాలు అబిగయీలు యొక్క భర్త దావీదు గారి మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు మత్తులో ఉండి. ఆ తర్వాత దావీదు గారు వస్తుంటే అబిగయీలు వెళ్ళిందే లేదా? అయ్యా క్షమించవయ్యా, తప్పు ఎవరు చేశారు? భర్త చేశాడు. కానీ తప్పు ఎవరి మీద వేసుకుందే? నా భర్తను క్షమించు, శిక్షించగానే కోరుకుందా లేదా? అంటే భర్త తప్పు చేస్తే భార్య ఏం చేసింది? సరి చేసింది. అలాగే సరి చేయటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అలాగే ఇందాక మోషే గురించి మాట్లాడుకున్నామే. ఆ మోషే గారికి దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేర్చడానికి పంపితే ఆయన్ని ఎదుర్కొనడానికి యెహోవా దూత కోపంతో ఉన్నాడట. ఎందుకున్నాడో తెలుసా? మోషే గారికి ఏమి లేదో తెలుసా అమ్మా? ఒక్క మాట మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండం తీసారా? 4వ అధ్యాయం 24. అతడు పోవు మార్గమున సత్రములు యెహోవా అతని ఎదుర్కొని అతని చంపగా. విచిత్రం చూడండి. అంటే దేవుని దూత మోషే గారిని ఏం చేయాలనుకుంటుంది? చంపాలి. అదేంటి? ఎందుకు చంపాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే కదా మోషే. మరి ఎందుకు చంపాలనుకున్నారు?
చూద్దాం. అక్కడ ఆ సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతేనని అంతటా ఆయన అతన్ని విడిపించాడు. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి అని. కొంచెం మనసు పెట్టాలి. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు చెప్పినట్టుగా వెళ్తున్నాడు. వెళ్తూ మార్గంలో ఎవరున్నారో దేవుని దూత ఇతను సంహరిద్దామని చూసిందంట మోషే గారిని. ఎందుకు అంటే సిప్పోరా గారు వెంటనే ఏం చేసింది? తన కుమారునికి సున్నతి చేసింది. దాని అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా నా మోషే ప్రజలు నడిపించడానికి కదా వెళ్ళాడు, అంతేనా? ఇప్పుడు నడిపించడానికి వెళితే ముందు తన కుటుంబాన్ని ఏం చేసుకోవాలి? ఇంతకు బిడ్డలకి ఏమీ లేదు. తప్పుగా అనుకోకండి సుమా. ముందు మన పిల్లలకి రక్షణ లేదనుకోండి, దేవుని కోపం మన మీద ఉంటుంది. ఆనాడు సున్నతి సాదృశ్యం అయితే ఈనాడు బాప్తిస్మ సాదృశ్యం కాదంటారా? అంటే ఇప్పుడు మనం ఎదుటి వారికి ఒక్క మాట చెప్పాలంటే, మన సువార్తను ప్రకటిస్తున్నావయ్యా అంటే రక్షణ వార్తే కదా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన పిల్లలకి ఏం చెయ్యాలి? ఎందుకంటే రేపు పొద్దున తీర్పులో తీసుకుంటాడు ఆయన. భార్య చేసిన దాన్ని లెక్క అడుగుతాడు, పిల్లలు చేసిన దాన్ని కూడా ఎవరిని అడుగుతాడో లెక్క? యజమాని అడుగుతాడండి. యజమాని అడుగుతాడు. ఒక మాట, యోబు గారి పిల్లలు తప్పే చేశాడు అనుకుందాం. మరి యోబు గారు ఏం చేశాడు? మరి భార్య చేయొచ్చు కదా. అంటే పిల్లల విషయంలో కూడా లెక్క ఎవరిదయ్యా అంటే తండ్రిదే. అలాగే భార్య విషయంలో కూడా లెక్క ఎవరిదయ్యా అంటే భర్తదే. అందుకే మొదటగా యజమానుని చేశాడు దేవుడు, అంతేనండి. యజమానునిగా చేశాడు. యజమానుడు ఆ యజమానుని మాట వినాలి, ఓకేనా? కనుక ఇప్పుడు ఏం చేసిందయ్యా అంటే సిప్పోరా వెంటనే భర్తను కాపాడుకోండి, అంతేనా? భర్తను ఏం చేసింది అంటే ఎలాగా? ఆ బిడ్డగా సున్నతి ఆచరణ జరిగించి ఇక్కడి నుంచి నీవు నేనేమై ఉన్నావు? రక్త సంబంధిని. అలాగే ఇప్పుడు నా బిడ్డ నేను బాప్తిస్మం ఇవ్వలేదనుకోండి, క్రీస్తు రక్తంలో నా బిడ్డ కాదు ఆవిడ. అర్థం అవ్వలేదా? ఇప్పుడు నా రక్తం ఆవిడ పరలోకి వెళ్తాం, నా రక్తంలో కొత్త జీవం పోసుకుంది. కానీ క్రీస్తు రక్తంలోకి వస్తేనే పవిత్రురాలు కదంటారా? అంటే ఇప్పుడు నా బిడ్డ ఏమవ్వాలి? మొదటగా ఏమవ్వాలి? నేను ఆయన రక్తంలో, అది బాప్తిస్మం. నేను ఆ పని చేయలేదనుకోండి, ఇక్కడ నేను చెప్పకూడదు, ఓకేనా తల్లి? ఎందుకు అంటే కుటుంబ వ్యవస్థను దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎందుకంటే దేవుని కుటుంబం. సంఘం అంటే ఏంటి? దేవుని కుటుంబం. అందుకే కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సమాజం తర్వాత ముందు ప్రభువు దగ్గరికి వచ్చిన వారు ఒకవేళ అవిశ్వాసులుగా భార్య వచ్చినా భర్త వచ్చినా విశ్వాసంను బట్టి వారిని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అప్పుడు పిల్లల్ని కూడా ఏం చేసుకోవాలి? పవిత్రులు చెయ్యాలంటే ఆయన రక్తంలో కడగాలి, ఓకేనా? ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన అననీయ సప్యరలు కూడా ఏం చేస్తారయ్యా అంటే దేవునికి తెలియదు అనుకున్నారో వాళ్ళు ఏం చేశారు? కొంత తీసి పక్కన పెట్టారు. కానీ దేవునికి తెలియదా? చెప్పాలమ్మా. ఒక్కొక్క మాట చెప్తాను. నేను గతకాలం చెప్పాను, మనం ఇక్కడ ఏమనుకున్నా వినబడుతుంది, అక్కడ మీరు ఏమనుకున్నా వినబడుతుంది. వినబడదా? ఇంటికాడ ఏమనుకున్నా కూడా వినబడుతుంది. అంతా ఆయన తెలుసు. కానీ ఏదనుకున్నా లెక్క అడిగేది ఆయన, ఓకేనా? లెక్క అడిగేది ఆయన. కనుక లెక్క మనల్ని అడుగుతాడు. కనుక అలాగే మన కుటుంబం యజమాని మీద లెక్క ఉంటుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రుల మీద లెక్క ఉంటుంది. పిల్లల బట్టే సమాజంలో ఘనత వస్తుంది కదంటారా? బిడ్డల బట్టే కదా మనకు పేరు ప్రఖ్యాతి ఏదన్నా. ఒకవేళ బిడ్డల మాట వెళ్ళలేదనుకో అవమానం కూడా ఎవరికి వస్తుంది? బిడ్డల బట్టి మనకు వస్తుంది. కనుక మనకు అది చెప్తున్నాడు, రైట్? అయితే అననీయ సప్యరాలు కూడా ఏమైపోయారు? ఆనాడు ఆది కాలంలో మన ఆదాము అవ్వలు ఎలాగైతే ఫెయిల్యూర్ అయిపోయారో, ఇప్పుడు ప్రభు సంఘంలోకి వచ్చి కూడా ఏమైపోయారు? వాళ్ళు అయిపోయారు. మరి ఒక మంచి కుటుంబాన్ని చూపించేసి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం త్వరగా. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం. ఇది ఒక్క మాట త్వరగా. మొదటి వచనం.
అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనికి వచ్చాడంట. పౌలు గారు ఏథెన్సు పట్టణం నుండి ఎక్కడికి వచ్చాడు? కొరింథీ పట్టణానికి వచ్చాడట. ఇంచుమించు 75 కిలోమీటర్లు అంట. ఆ దూరం 75 కిలోమీటర్లు అంట. ఏమో మన పుట్లాగా బండ్లు కార్లు ఆ కాలంలో లేవు. 75 కిలోమీటర్లు వచ్చాడంట పౌలు గారు కొరింథీకి. వచ్చి తర్వాత చూడండి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలాను కనుగొన్నాడంట. ఆయన అంటే ఒక భార్య భర్తను చూశాడంట. ఎవరో? ఎక్కడ? కొరింథీలో. అంతేనా? ఈయన ఏథెన్సు నుండి ఎక్కడికి వచ్చాడు? కొరింథీ పట్టణానికి వచ్చాడు. తర్వాత చదువుదాం. వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఎవరు వారు? అదనమాట. వాళ్ళు ఇంకో ప్రాంతం నుంచి వచ్చారంట కొరింథీ పట్టణానికి. పౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏథెన్సు పట్టణం నుంచి వచ్చాడు. అర్థం చేసుకోండి. తర్వాత వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండేరు. ఏది? డేరాలు కొట్టడమా? డేరాలు కొట్టడమా అంటే ఇప్పుడు ముగ్గురు అయ్యారు కనుక మరి ఎక్కువ డేరాలు కుట్టుకున్నారా? ఇంకా ఎక్కువ వ్యాపారం చేశారా? సువార్త పని ఎక్కువ చేశారట. సువార్త పని ఎక్కువ చేశారట. దేవుని పని ఎక్కువ చేశారట. తర్వాత మాట చదవండి. అతడు ఓకేనా? ఓకే. ఇప్పుడు వీళ్ళు ఈ కొరింథీ నుండి ఎఫెసునకు వెళ్ళారు. 19వ వచనం లేదా 18 నుంచి కూడా చదువుకోండి కావాలంటే. సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు బ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియల తల వెంట్రులు కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరి ప్రిస్కిల ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళింది. కొరింథీ పట్టణంలోనే ఆగలేదు. వీళ్ళు మరొక సిరియాకు కూడా వెళ్ళారు. ప్రిస్కిల ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళారు. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎఫెసు పట్టణానికి వచ్చారట. ఇటలీ నుంచి వచ్చారు, కొరింథీ పట్టణానికి వచ్చారు, మళ్ళీ సిరియా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఎఫెసు ప్రాంతానికి వచ్చారట. దేనికోసం? సువార్త కొరకు. మర్చిపోతామా? అలా వచ్చి ఒక మాట 24 అలెగ్జాండర్ అయిన వాడు అపోలో అని ఒక యూదుడు ఎఫెసుకి వచ్చాడట. ఎవరైనా? అపోలో. ఇతడు ఎక్కడికి వచ్చాడంట? ఎఫెసు పట్టణానికి వచ్చాడంట. అతడు విద్వాంసుడు, లేఖనం యందు ప్రావీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయం ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి మాత్రమే తెలుసుకుని వాడే యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలారంభించడు. ప్రిస్కిల ఆకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని ఆకుల ప్రిస్కిల ఎలాంటి వాళ్ళు చెప్పాలి? అపోలో అంతటి వాడికి వాక్యం నేర్పారట. అపోలో అంతటి వాడికి వాక్యాన్ని నేర్పారట భార్య భర్తలు. ఎంత వాక్యం వీళ్ళకి ఎలాగొచ్చింది? పౌలుని వెంబడించారు కనుక. పౌలు లేదా ఆకుల ప్రిస్కిల ఎవరు వెంబడించారు? దేవుని పనిని వెంబడించారు. అంతకింత గొప్పలు అయ్యారు. అనేకులను విశ్వాసులుగా మార్చారు. అంతేనా? వద్దు బాబు నువ్వు డేరాలు కుట్టుకుంటావు నువ్వు వెళ్ళు అని అందనుకోండి. ఎవరో ప్రిస్కిల కానీ ఆ మాట అందనుకోండి. ఓకేనా? అప్పుడు ఈ పేరు వచ్చేది కాదు ఎవరికే? అదనమాట. ఇప్పుడు నీకు ఒక మాట అండి, నువ్వు వస్తే నీ పేరు ఉంటుందని, మీరు వస్తే మీ పేరు ఉంటుంది, నేను వెళ్తే నా పేరు ఉంటుంది. అవునా కదంటారా? ఇప్పుడు భోజనాన్ని పిలిచారు, నేను వెళ్తే కడుపు నిండిద్ది, నువ్వు వస్తే నీకు కడుపు నిండిద్ది. లేదండి మీరు భోజనం చేస్తారనుకోండి నా కడుపే నిండిద్ది. అలాగే నా పేరు కూడా దేవుని దగ్గర ఉండాలి అంటే రావాలి. అలా వస్తే పేరు ఉంటుంది. అంతే కదమ్మా? రాకుండా పేరు ఎలాగుంటుంది? చివరి మాట రోమపత్రిక 16:2 చివరి మాట 3 క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిలాకును ఆకులకును నా వందనములు చెప్పిడి. అంటే రోమాలో ఉన్న పౌలు గారు ఆకుల ప్రిస్కిల గురించి ఏం చెప్తున్నాడు? ఆయన వందనాలు చెప్పమంటున్నాడు. ఎందుకో కింద చదువుతాం. వారు నా ప్రాణము కొరకు
తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించారట. ఆ మాట చూసారా? అసలు వాళ్ళ వ్యాపారం చేసుకుని హ్యాపీగా బ్రతకవలసిన వారు వాళ్ళు ఎవరో, అంతే కదండి. ఎవరు గొడవ వాళ్ళే, కానీ ఇంకో గొడవ వీళ్ళకెందుకు? కానీ పౌలు గారి యొక్క సువార్త పనిలో వీళ్ళు ఎంత సహాయం చేశారంటే, ఆయన ప్రాణం కోసం వీళ్ళ ప్రాణాలు కూడా అది తెగింపు పెట్టారు కనుక ఇదిగో రాయించాడు. ఆయన ప్రాణాలు విసిగించిందని కూడా రాయించాడు సామెతల గ్రంథంలో. ఉందా లేదంటారా మాట? ప్రాణం విసిగించిన వారిని గురించి కూడా రాశాడు, ప్రాణం పెట్టిన ఆవిడ గురించి కూడా, ప్రాణం రక్షించిన ఆవిడ గురించి కూడా రాశాడు. ఎవరావిడి? అదనమాట. అలాగే వెనక్కు చూసిందంట ఒక మహాతల్లి. మరి ఆవిడ గురించి ఎందుకని, ఒకవేళ ఈవిడ ప్రయాణం చేసే సారి అలా వెనక్కు చూసేవాడుకో నీ జీవితం కూడా అలా మధ్యలోనే ఆగిపోద్దని అర్థం. ఎప్పటి వరకు ప్రయాణం చేయాలి? అప్పుడు వరకు అక్కడ ప్రయాణం అంతే, ఓకేనా? అక్కడే, ఎందుకంటే చచ్చిపోతే ఒకే చోట. అక్కడైతే కానాను దేశంలో చనిపోయారు కదా, అక్కడ కప్పెట్టమన్నారు. ఇప్పుడు చనిపోతే ఎక్కడ చనిపోవాలి? ప్రభునందు మృతులు ధన్యులు, అంతేనమ్మా? ఇప్పుడు ఎక్కడ చనిపోవాలి? ప్రభులో ఉండి చచ్చిపోవాలి. ఎవరో? భార్యాభర్తలు. అది నిజమైన విశ్వాసం ఏంటయ్యా అంటే మరణ పర్యంత వరకు కాపాడుకోవాలి. భార్య కాపాడుకోవాలి, భర్త కాపాడుకోవాలి, తర్వాత పిల్లలు. అప్పుడు దొరికింది జీవకిరీటం, అంతేనా? మధ్యలో ఒకసారి వెనక్కు చూసామనుకోండి, ఏంటి ఇంతకాలం ప్రయాణం చేశాను కదా, ఇన్ని మీటింగులకు వచ్చాను కదా, ఇన్ని కార్యాలు చేశాను కదా, అంత పాటున అన్నాం అనుకోండి, లోకానికి అక్కడ ఆగిపోతాం. ఎన్ని వచ్చినా కూడా ఏం చెయ్యాలి? తప్పుగా అనుకోకండి. హాస్పిటల్ పరిగెట్టవా? హాస్పిటల్ పరిగెట్టవా? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారు బయటకు వచ్చేసి వెంటనే లోపల తీసుకొస్తాడా? ఏం చేస్తారు? వెయిటింగ్. కంగారు పడకో, నొప్ప భరించు, అవన్నీ అయిపోయాక అప్పుడు వస్తారు. నీ కంగారు ఉంటుంది కానీ అక్కడ కంగారు ఉండడానికి అవకాశం లేదు. నువ్వు ఎన్ని అనుకుంటావు అనుకో, కానీ అనడానికి లేదు వాళ్ళని. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ రాస్తారు, మళ్ళీ టెస్టులు రావాలి, టెస్టులు వచ్చిన తర్వాత అప్పుడు పెడతారు మెడిసిన్. ఈ టైంలో నీ నొప్పి బాధ లోపల బాధపడాల్సిందే. ఉండలేదంటారా? అమ్మో నాకు బాధ వస్తుంది, నేను ఇల్లు విడిచి రాను, ఇంట్లోనే ఉంటాను, గదిలోనూ ఉంటానని అనుకోండి, బాధ తీరేది కాదు. బాధలు పోగొట్టుకోవడానికి ఎలాగైతే వెళ్తున్నామో మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి కూడా జ్ఞానం మార్గంలోని మనం ప్రయాణం చెయ్యాలి. అంతేనా కదంటారా? కుటుంబాల కోసం ఎన్ని పడతామండి? ఒక శుభకార్యాల కోసం పిలిస్తే మన బంధువుల కోసం ఎంత ప్రయత్నం చేస్తామండి? మరి అక్కడ మనం ఎంతైతే ఆసక్తి ఆ ప్రేమల కోసం పొందుకోవడానికి వెళ్తున్నామో దేవుని దగ్గర కూడా అదే పరుగు ఉండాలి. ఇప్పుడు ఆకుల ప్రిస్కిల ఏముంది? ఎలాంటి పరుగు ఉంది? పౌలు గారికి కూడా ప్రాణం పెట్టి అంత ప్రేమ ఉందంట వాళ్ళకి. అసలు వాళ్ళకి సంబంధం ఏంటి చెప్పండి? వాళ్ళకి సంబంధం ఏంటి? అంతే కదా, ఏదో వచ్చారు విశ్వాసులు ఉంటే బాగుండు అనుకోవాలి, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? తర్వాత మాట చదవండి. అసలు అది తర్వాత మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు, అంటే భార్యాభర్తలు పౌల్ని వెంబడించారు, ప్రాంతాలు తిరిగారు, చివరికే ఆ అకుల ప్రిస్కిల ఇంటిలోనే ఏముందో చెప్పండి? దేవుని ఇల్లు ఉన్నట్ట, అంతేనా? ఆయన కుటుంబంలో దేవుని కుటుంబం ఉందంట. ఇది ధన్యత. దేవుని కుటుంబంలోంచి వెళ్ళిపోవడం ధన్యత కాదు సుమా. దేవుని కుటుంబంలో ఉంటూ ఆయన కుటుంబ పరిచర్య చేయాలి. అదే అసలు జీవితానికి ఉన్న బంధం. అందుకే వివాహం అన్ని విషయాల్లో అది అసలు ఘనత కోరుకునేది అదే. ఎందుకో తెలుసా? ఆయన కుటుంబంలో దేవుని పిల్లలు ఉంటారు. ఎవరాలో? విశ్వాసులు. వాళ్ళు ఎవరో పవిత్రులు, అంతేనా కాదంటారా? తర్వాత మాట చదవండి. మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. తర్వాత నేను మాత్రమే కాదు, అన్యజనుల సంఘముల వారును. ఎంత గొప్ప మాట చూసారు అది! అన్యజనుల సంఘపు వారందరూ కూడా వీరికి ఏమై ఉన్నారు? అంత పరిచర్య చేశారంట వాళ్ళు భార్యాభర్తలు. ఆకుల ప్రిస్కిల వాళ్ళు ఏమి సామాన్యులు? మన జీవితంలో ఆ మంచి కుటుంబం కావాలి. అనవసరమైన కుటుంబాలు కాదు, ఓకేనా? అనవసరమైన విషయాలు కాదు. అననీయ సప్యర కుటుంబం కాదు, ఆదామ అవ్వ లాంటి కుటుంబం కాదు.
భర్త ఎక్కడికి నడిచాడో భార్య అక్కడ నడిచింది ఒక సారా. మోషే గారు ఎక్కడికి నడిచిందో అరణ్యంలోకి అక్కడే నడిచింది ఒక సప్పేరా. దేవుని పనిలో అపోస్తులు వెంట నడిచారట భార్యలు. ఎందాక నడిచారా, వెంబడించారా లేదా? అలా వెంబడిస్తే ఏమవుతారు? విశ్వాసులు అవుతారు. విశ్వాసులు అయితే ఏమవుతారు? కుటుంబం ఏమవుతుంది? దేవుని పిల్లలుగా, దేవుని ఘనతగా ఉంటాం. ఆ దేవుడు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే దేవుని గణపరచామో దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉండాలి? అంతేగాని పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మన పిల్లల్ని అవిశ్వాసులతో మాత్రం పెంచకండి. అంతకంటే పాపం మరొకటి ఇంకోటి ఉండదు. ఎందుకంటే నేను చూస్తున్నా బాల్యం నుంచి భక్తులు పెరిగిన పిల్లల్ని వీళ్ళ కంగారు ఏమని? పెళ్ళి అయిపోవాలి, అంతే కదా, పెళ్ళిళ్ళు అయిపోవాలి రైట్. రేపు పొద్దున అక్కడ ఎలాగ ఉండాలి? మన చేతులు కడిగేసుకునేది కాదు, ఆయన కాలు కడిగేసేది కాదు. మన బిడ్డ ఏమై ఉండాలి? దేవుడు, ఒక్కొక్క మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని బిడ్డను మనకిచ్చాడు ఇంకొకరి చేతులు పెట్టడానికి కాదు. ముందు ఆయన చేతులు పెట్టు, ఆయన పెడతాడు ఎవరికి పెట్టాలో. ఏమో కాదా? మనం ఏం చేస్తున్నామంటే ఒక 5 చేతులు పెడతాం. అసలు ఆయన పక్కన పెట్టేసాం, వెళ్ళింది. అక్కడ ఉన్న వారికి సుఖం లేదు, ఈవిడికి సుఖం ఉండదు, మంచి పేరు ఉండదు. ఇప్పుడు మంచి పేరు లేనప్పుడు ఎంత ఉంటే సుఖం? మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేర్చుకున్న పాట ప్రకారం ఒక మంచి వివాహం అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలంటే మన పిల్లలు అంత ఘనంగా కావాలి. వివాహం ద్వారా బిడ్డలు కావాలి దేవునికి. అందుకే వ్యవస్థను దేవుడు దీవించాడు. అలాగే ఆ వివాహం ద్వారా జతపరచబడిన వారే భార్య భర్తలు, వారి ద్వారా బిడ్డలు. ఆ బిడ్డలు కూడా ఎవరికి కావాలి? దేవుడు కావాలి. మరి ఘనమైన బిడ్డలను ఇద్దామా, అవమానం తెచ్చే బిడ్డలు ఇద్దామా? పవిత్రమైన బిడ్డలు ఇద్దామా, అపవిత్రమైన బిడ్డలు ఇద్దామా? అంతే కదా తల్లి? మంచి తల్లిదండ్రులు మంచి బిడ్డలకు మంచి ఈవుల్ని సిద్ధపరుస్తారు. అంతేనే కదంటారా? మంచి ఈవేటయ్యా అంటే దేవుని మించిన వాడు మరొకటి లేదు. కనుక మన కుటుంబాలు దేవుని కృపలో ఇంకా అలా వర్ధిల్లాలని ప్రేమతో కోరుతూ, కేవలం వివాహం అంటే పెళ్లి రోజు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవటం కాదు. మనం ఆయన చేతుల్లో పెట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ఆయనతో ప్రయాణం చేయాలి. ఆయన మరణించే వరకు ఎలాగైతే ఆయన పని సమాప్తమైందో అలాగే మనకు అప్పగించిన పని కూడా సమాప్తం చేసి అప్పుడు మన ఆత్మను ఆయనకి అప్పగించాలి. ఎవరి ఆత్మలు వారే దేవునికి అప్పగించాలి. అది మనల్ని దేవుడు అడిగే లెక్క. మన ఆత్మ ఎలా ఉండాలి? పవిత్రంగా అయితేనే కదా ఆయన తీసుకుంటాడు. చెప్పాలి. భార్య ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? అందుకే ప్రకటన గ్రంథంలోకి వెళితే ఇలా రా, ఇదిగో పెండ్లి కుమారు యొక్క భార్య నీకు చూపిస్తానంటాడు ప్రకటన గ్రంథంలో. ఇంతకీ ఆయన భార్య ఏంటయ్యా అంటే సంఘం. అంతేనా? ఇప్పుడు ఆ భార్యని ఎలా చూడాలని అందరూ ఆకర్షించబడతారో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన భార్య ఎలా ఉండాలి? భర్తకి ఏం తేవాలి చెప్పండి? భర్తకి ఎలాంటి బిడ్డలు ఇవ్వాలి? అది అన్నమాట. ఇప్పుడు మన ద్వారా దేవునికి ఎలాంటి బిడ్డలు ఇవ్వాలి? పవిత్రమైన బిడ్డలు ఇవ్వాలా, అపవిత్రమైన బిడ్డలు ఇవ్వాలా? తప్పుగా అనుకోకండి. అందుకే క్షయభేషం నుండి కాక ఆది క్షయభేషం నాశనం అయిపోయింది. అక్షయభేషం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. ఆ వాక్యము మన బిడ్డల్లో ఉండాలి. ఏమో దేవుని యొక్క కృపలో మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు. ఏమో మరి ఓపికతో విన్న మిమ్మల్ని అందరి దేవుడు దీవించుగాక.